తరగతి పరీక్ష ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. 2 గంటల 15 నిమిషాలకు సీఎం రేవంత్ రెడ్డి ఫలితాలు విడుదల చేయనున్నారు. రవీంద్ర భారతిలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఈ ఫలితాలను విడుదల చేస్తారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు జరిగాయి. దాదాపు 5 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. తొలుత 1 గంటకు ఫలితాలు విడుదల చేయాలని భావించిన సీఎం రేవంత్ ఉదయం విజయవాడకు వెళ్లడంతో తిరిగి రావడానికి సమయం పడుతుండటంతో ఫలితాలు వాయిదా పడ్డాయి. ఇక తెలంగాణలో 10వ తరగతి పరీక్ష ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. 2 గంటల 15 నిమిషాలకు సీఎం రేవంత్ రెడ్డి ఫలితాలు విడుదల చేయనున్నారు. రవీంద్ర భారతిలో జరిగే ఈ ఫలితాలను విడుదల చేస్తారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు జరిగాయి. దాదాపు 5 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. తొలుత 1 గంటకు ఫలితాలు విడుదల చేయాలని భావించిన సీఎం రేవంత్ రెడ్డి ఉదయం విజయవాడకు వెళ్లడంతో తిరిగి రావడానికి సమయం పడుతుండటంతో ఫలితాలు వాయిదా పడ్డాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీచరణ్, ఓవర్ టు యూ. సునీత, రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఫలితాలు ఎప్పుడెప్పుడా అనేది. సో మార్చ్ 21 నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు రాష్ట్రంలో ప్రభుత్వం 10వ తరగతి పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే అందరూ కూడా, ఎందుకంటే 10th అనేది ప్రతి ఒక్క యువత లైఫ్ అనేది టర్నింగ్ పాయింట్. తర్వాత ఇంటర్మీడియట్, నెక్స్ట్ వాళ్ళ కెరియర్ ఏందనేది పాత అనేది చూస్ చేసుకుంటారు. సో తల్లిదండ్రులు కూడా 10వ తరగతి పరీక్షల దృష్ట్యా ప్రత్యేక శ్రద్ధ కూడా వహిస్తుంటారు పిల్లల పైన. పిల్లలు మంచి స్కోర్, మంచి గ్రేడ్ తెచ్చుకోవాలి, అలాగే మంచి కాలేజ్లో జాయిన్ అవ్వాలి, వాళ్ళకి ఇష్టమైన గ్రూప్స్లో ఎంపీసీ ఆర్ బైపీసీ, హెచ్సిసి, సిఈసి ఏదైనా కూడా ఏ స్ట్రీమ్లో ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళని దాంట్లో జాయిన్ చేయించడానికి పేరెంట్స్ కూడా చాలా ఆసక్తి కనపరుస్తూ ఉంటారు. సో అయితే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,09,403 మంది పరీక్షలో హాజరయ్యారు. సో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షెడ్యూల్ దృష్ట్యా మధ్యాహ్నం 1 గంటకే ఫలితాలు అనేది విడుదల కావాల్సి ఉంది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అఫీషియల్ గా ఆంధ్రప్రదేశ్ పర్యటనకి విజయవాడకు వెళ్లారు. సో 2 గంటల 30 నిమిషాలకి రవీంద్ర భారతి వేదికగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈరోజు 10వ తరగతి పరీక్ష ఫలితాలు అనేది విడుదలవ్వనున్నాయి. అయితే ఫలితాల ప్రక్రియ ఆలస్యం కావడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఫలితాల కోసము విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. సో మొదట షెడ్యూల్ ప్రకారం ముందుగా అనుకున్నట్టు 1 PM కి రిజల్ట్స్ అనేటివి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విడుదల కావాల్సి ఉంది. అయితే మొత్తం ఏప్రిల్ 7 నుండి 15వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 19 శిబిరాలలో స్పాట్ వాల్యుయేషన్ జరిగింది. ఈ ప్రక్రియ వారం రోజుల క్రితమే పూర్తయింది. అయితే పలు దఫాలుగా వెరిఫికేషన్ ప్రక్రియను సైతం విద్యాశాఖ అధికారులు పూర్తి చేశారు. అయితే ఫలితాలు ఎలా విడుదల చేయాలనే విషయంపై ప్రభుత్వం నుంచి స్పష్టత కోసము ఎస్ఎస్సి బోర్డు అధికారులు వెయిట్ చేశారు. 3 రోజుల క్రితం దీనిపై స్పష్టత రావడంతో బుధవారం ఫలితాలని విడుదల చేయాలని కూడా అధికారులు సిద్ధమయ్యారు. ఈసారి ఫలితాల్లో గ్రేడ్లకు బదులు మార్కులు ఇవ్వనున్నారు. అయితే సబ్జెక్టులు మాత్రమే మార్కులు, గ్రేడ్లు ఇవ్వనుండగా ఓవరాల్ ఫలితాలు మాత్రము కేవలము మార్కుల వరకే పరిమితం చేయాలనుకున్నారు. కో కరిక్యులం యాక్టివిటీస్ లో కేవలం గ్రేడింగ్ మాత్రమే ప్రకటిస్తారు. అయితే ఫలితాల కోసం కూడా వెబ్సైట్ కూడా, అధికారిక వెబ్సైట్ కూడా ఇస్తారు. bsc.telangana.gov.in లేదా results.bsc.telangana.gov.in లో కూడా చెక్ చేసుకోవచ్చని కూడా ప్రభుత్వం చెప్పింది. ఓవరాల్ గా 5,09,403 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షకు హాజరయ్యారు. సో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అధికారికంగా కూడా ఈ ఫలితాలు విడుదలవనున్నాయి. సో దీంతో పాటు అంటే లిటరసీ రేషియో మన తెలంగాణలో కూడా గడిచిన కొద్దేళ్లుగా చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తే స్టేట్ బైఫరికేషన్ అయ్యాక లిటరసీ రేషియో అనేది పెరిగింది. గవర్నమెంట్ స్కూళ్లలో కూడా స్టూడెంట్స్ ఎక్కువ మంది చదువుతున్నారు. రూరల్ ఏరియాస్ కి కూడా మోడర్న్ ఎడ్యుకేషన్ అనేది కూడా రీచ్ అయింది మన స్టేట్ లో. సో అందరూ కూడా
తల్లిదండ్రులు కూలీ నాలి పని చేసుకున్న తమ పిల్లల్ని మంచి చదువులు చదివిపించాలి. ఇప్పటికీ కూడా అంటే రోజువారీ జపాలు ఉదంతాలు కూడా ఉన్నాయి. డైలీ వేజెస్ లేబర్ కూడా తమ పిల్లల్ని మంచి మంచి కాన్వెంట్ లో చదివిపిస్తున్నారు. సో ఈ 10th అనేది చాలా ఇంపార్టెంట్ అటు పేరెంట్స్ తో పాటు పిల్లలకు కూడా చాలా ఇంపార్టెంట్. కాకపోతే కొంతమంది ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో ఈ కొన్ని టెక్నో స్కూల్లో కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్లో వాటి పేర్లు ప్రస్తావన అవుతుంది కానీ ఒక ర్యాట్ రేస్ లాగా తమ పిల్లలకి ఏ గ్రేడు బి గ్రేడు మాకు 9.5% వచ్చింది 9.6% అని ఒక ర్యాట్ రేస్ లో కూడా ఉంటున్నారు. కానీ వాస్తవికంగా 10th అనేది చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఈ ర్యాట్ రేస్ మినహాయిస్తే ఒక మధ్యతరగతి దిగువ మధ్యతరగతి అలాగే మనం ముందుగా అనుకున్నట్టు చిన్న స్థాయి ఉద్యోగులు వాళ్ళ పిల్లలకి భవిష్యత్ అనేది చాలా ఇంపార్టెంట్. సో 10th క్లాస్ అనేది కూడా అందరు పేరెంట్స్ నాట్ ఓన్లీ ఇర్రెస్పెక్టివ్ డైలీ వేజెస్ లేబర్ కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నారు. కాస్త ఆలస్యం అవ్వడంతో అందరూ కూడా ఆందోళన చెందారు. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఎలాంటి అవకతవకలు సబ్జెక్ట్ కరెక్షన్ లో కానీ ఇవాల్యుయేషన్ లో ఎలాంటి ప్రాబ్లం ఉండకూడదని పకడ్బందీగా కూడా ఎస్ఎస్సి బోర్డు కూడా ఏర్పాట్లు చేసింది. సో అందుకే కాస్త డిలే అయింది. మొత్తానికి ఫైనల్ కాల్ ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రిజల్ట్స్ అయితే 2:30కి మధ్యాహ్నం 2:30 అనౌన్స్ చేయనున్నారు సునీత. అయితే శ్రీచరణ్ ఏదైతే అందరూ కూడా 1 గంటకు రిజల్ట్స్ వస్తాయని చెప్పి అందరూ కూడా చాలా ఉత్సాహంగా వెయిట్ చేశారు. అండ్ 10వ తరగతి విద్యార్థులతో పాటుగా అటు పేరెంట్స్ కూడా చాలా మంది వెయిట్ చేసిన సందర్భం ఉంది. సో ఇలాంటి టైంలో గంటన్నర డిలే పట్ల పేరెంట్స్ ఏమైనా రియాక్ట్ అవుతున్నారు దీనిపైన? అందరూ టీవీలకి అతుక్కుపోయి కూర్చుంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వం లైవ్ స్ట్రీమ్ కూడా ఇస్తుంది దీని మీద ఫలితాలు విడుదల దాని మీద డీటెయిల్స్ మొత్తం స్టాటిస్టిక్స్ అంటే ఎవ్రీథింగ్ పరీక్షల నిర్వహణ ఎలా జరిగింది ఏ విధంగా అని ఫలితాలతో పాటు అవన్నీ కూడా ప్రకటిస్తారు. సో అందరూ కూడా ఈరోజు టీవీలకి అతుక్కుపోయి ఉన్నారు. దట్టు 10th క్లాస్ రాసిన వాళ్ళు అంటే మిగతా అందరికీ కూడా ఇప్పుడు వెకేషనే రిజల్ట్స్ బట్టి కూడా తమ పిల్లల భవిష్యత్ అనేది కూడా డిసైడ్ చేస్తుంటారు. ఇంటర్మీడియట్ లో ఏ కోర్సులు జాయిన్ చేపివ్వాలి లేకపోతే లాలో క్లాస్ రాపిచ్చి లాలో జాయిన్ చేపిస్తారా లేకపోతే పేరుగాంచిన పలు సంస్థలలో ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ కలిపి సివిల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్స్ అనేది కూడా ఫలితాల విడుదల తర్వాతనే కూడా డిసైడ్ చేయనున్నారు. అయితే ముఖ్యమంత్రి షెడ్యూల్లో కాస్త మార్పు విజయవాడకి అధికారిక పర్యటన ప్రోగ్రామ్ లో వెళ్లడము కాస్త షెడ్యూల్ పరంగా లేట్ అవడంతో అది దాదాపు 1:30 డిలే అయింది పోస్ట్పోన్ అయింది. సో 2:30 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి దిగగానే నేరుగా రవీంద్ర భారతి చేరుకుంటారు. 2:30కి రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే శ్రీచరణ్ ఇప్పుడు ఆల్రెడీ గంటన్నర డిలే అవుతుంది కాబట్టి సర్వర్స్ పైన కూడా కాస్త ప్రెషర్ ఎక్కువగా పడే ఛాన్సెస్ ఉన్నాయి. సర్వర్ డౌన్ అవ్వకుండా ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? డెఫినెట్లీ అట్లాంటిది టెక్నికల్ ఇష్యూస్ ఏవైనా ఉంటే కూడా ఐటీ టీము ప్రత్యేకంగా గవర్నమెంట్ లో కూడా ఐటీ డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో కూడా ఐటీ క్లస్టర్ అనేది ప్రత్యేకంగా ప్రతి ఒక్క సెక్రటరీ కూడా ఐటీ అడ్వైజర్లు ఉన్నారు ఎవ్రీ పేషీలో. అలాగే ఎస్ఎస్సి బోర్డు తో పాటు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కి కూడా ప్రతి చోట కూడా అడ్వాన్స్ టెక్నాలజీ అనేది వాడుతున్నారు. ఎలాంటి గవర్నమెంట్ వెబ్సైట్ కూడా ముందస్తు చర్యల్లో భాగంగా కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది సునీత. అయితే శ్రీచరణ్ ఇప్పుడు ఏదైతే ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కువగా పాస్ పర్సెంటేజ్ ఉండే అవకాశాలు ఉన్నాయి దానికి సంబంధించి నిపుణులు ఏమైనా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారా? అంటే అది మనము అక్యురేట్ గా చెప్పలేము. ముందుగా అనుకున్నట్టు రూరల్ ఏరియాస్ లో కూడా చాలా మంది పేరెంట్స్ పిల్లల్ని బాగా చదివించాలని కోరుకుంటున్నారు. రూరల్ ఏరియాస్ లో మండల స్థాయిలో కూడా ది బెస్ట్ కాన్వెంట్ ఏదో దాన్ని సర్చ్ చేసి మరీ కూడా పిల్లల్ని జాయిన్ చేపిస్తున్నారు. కొంతమంది గవర్నమెంట్ స్కూళ్లలో కూడా మంచి టీచింగ్ మంచి బోధన కూడా చేస్తున్నారు. సో గవర్నమెంట్ స్కూళ్లలో కూడా నాణ్యమైన విద్య అనేది లభిస్తుంది. సో పర్టికులర్ గా ఈ ప్లేసే రూరల్ ఏరియాస్ లో తక్కువ వస్తుంది అర్బన్ ఏరియాస్ లో ఎక్కువ వస్తుందని చెప్పలేము. సర్ప్రైజింగ్లీ రూరల్ ఏరియాస్ నుంచి కూడా ఈసారి టాప్ ర్యాంక్స్ అంటే టాప్ గ్రేడ్ మార్క్స్ కూడా ఉండొచ్చు. సో అది ముందుగా మనం ప్రెడిక్ట్ చేయలేము. అది బేస్డ్ ఆన్ వాళ్ళ అకాడమిక్ ప్రోగ్రెస్ అలాగే టీచర్స్ వాళ్ళ సబ్జెక్ట్ ఏమైతే టీచ్ చేశారో ఆ సబ్జెక్ట్ అనేది వాళ్ళు ఇంకల్కేట్ చేసుకోవడము దాని పేపర్ మీద అపియర్ చేయడం అనేది కూడా అది దాన్ని బేస్ బట్టే మార్క్స్ గ్రేడింగ్ అనేటివి ఉంటాయి. సో పర్టికులర్ ఏరియా నుంచి తెలంగాణ నార్త్ తెలంగాణ కానీ సౌత్ తెలంగాణ ఈస్ట్ తెలంగాణ వెస్ట్ తెలంగాణ ఉండే ఎక్కువగా మార్కులు వచ్చాయి అన్నట్టు ఎవరు కూడా ప్రెడిక్ట్ చేయలేదు. ఎండ్ ఆఫ్ ది డే అంటే గవర్నమెంట్ అఫీషియల్ అనౌన్స్ చేశాకే మనకి తెలుస్తుంది రూరల్ ఏరియా ఫార్ బెటర్ ఉందా అర్బన్ ఏరియాస్ నుంచి బెటర్ మార్క్స్ స్కోర్ చేస్తారనేది మనకి ఫలితాలు విడుదలయ్యాక తెలిసే అవకాశం ఉంది సునీత.